బాప్తిసం తరగతులకి చేరొచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు. ఆల్రెడీ దేవుని రాజ్యమును గూర్చినటువంటి సత్యము అన్నటువంటి టేబుల్లో నుంచి దాదాపు 10 పాఠాలు అనగా దేవుని గురించిన సత్యం, మానవుని గురించిన సత్యం, పరిశుద్ధాత్మని గురించిన సత్యం, దేవుని సంకల్పాన్ని గురించిన సత్యం, దేవదూతను గురించిన సత్యం, మానవ పతనం, దేవుని విమోచన పథకం, ధర్మశాస్త్రం నుంచి విడుదల అన్నటువంటి పాఠాలన్నీ మీరు విన్నారు. ఈరోజు మరి ముందుగా పిల్లలు ప్రకటించినట్లు జీవితాన్ని గూర్చిన సత్యం అన్నటువంటి పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే ఇంకొక పాఠం దేవుని రాజ్యాన్ని గురించి చార్ట్ ఏమైనా చూపించాడు నాయన అబ్బాయి? చార్ట్ చెప్పేశాడా? బోర్డు మీద రాశాడు. సరే, ఫైన్ టచ్ ఇస్తాను. తర్వాత జీవితాన్ని గురించి సత్యం అయిపోయిందనంటే క్రీస్తు నామమును కూర్చున్నటువంటి సత్యం అనేటువంటి పాఠంలో దాదాపు మీరు ఎన్ని నేర్చుకునేది ఉన్నాయి. కొన్ని ప్రాముఖ్యం ఉంది, ఆ ప్రాముఖ్యమైన వాటిని మాత్రం మీకు చెప్పి అనన్నా బాప్తిసం తరగతి డేటు ఖరారు చేశారు సంఘం అంతా కలిసి ఉదయం బిజినెస్ మీటింగ్లో. అనన్నా అది ఏ రోజు అంటే అక్టోబర్ 22, 23, 24 గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా దసరా సెలవులు ప్రారంభం. దసరా సెలవుల్లో అందరూ అయినా ఖాళీగా ఉంటారని సెలవుల్లోనే అని డేట్లు పెట్టాం. ఎవరైతే బాప్తిసం తీసుకోవాలి, వీటి సంగతులు వినాలనుకుంటున్నారో మీరందరూ ఖచ్చితంగా 3 రోజులు సెలవు పెట్టి ఈ మంచి వాతావరణంలోనే మీరు ఉండాలి కదనన్నా. ఒకవేళ చనిపోయాము అనుకోండి, ఇంకేం లేదు అండి. ఇప్పుడు చచ్చిపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? యేసుప్రభు ఒకసారి వస్తే ఏమవుతుందో ఒకసారి చెప్పండి. అందుకే పొందాలి, అందుకే మీ కొరకే వెయిట్ చేస్తున్నాడు దేవుడు కూడా. కాబట్టి ఆ డేట్ కూడా సంఘమంతా ఇష్టపడి ఖరారు చేసింది. చాలామంది బాప్తిసం పొందడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో బోధకులుగా ఉన్నవాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు, మేము పొందుతాము అని. కనుక 3 రోజులు వరుసగా ఈ పాఠాలు, ఏ పాఠాలు అయితే చెప్పానో దీంతో కలిపి మీకు కొంచెం విస్తీర్ణంగా అంతా డిస్ప్లే మీద మీకు చెప్పబడుతూ ఉంటుంది. 3 రోజులు మొత్తం మళ్ళీ రివిజన్ చేసి నేను చెప్పిన పాఠం అది ఎలాగుందో లేదని ఇంకొకరి చేత చెప్పించి ఫైనల్గా మీకు బాప్తిసాలు ఇవ్వబడతాయి. అది ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి. ఇంకేనా సిద్ధపడండి. డేట్ ఖరారైంది, ఇంక మిస్ అవ్వకూడదు. మీరు ఖచ్చితంగా క్లాసుల్లోకి అటెండ్ అవ్వాలి. అయినా అక్టోబర్ 22, 23, 24 తేదీల్లో గుర్తుపెట్టుకొని ఉద్యోగస్తులు ముందుగానే సిద్ధపడి సెలవు పెట్టుకోండి. ఆ రోజు ఎవ్వరు మిస్ అవ్వకూడదు. ఓకేనా? రైట్. జీవితాన్ని గూర్చిన సత్యం. జీవితము అని అంటేనే ఆయుష్ దినమును క్రియల ద్వారా ఖర్చు పెట్టే ఓ విధానము అని అర్థం. అనేనా జీవితము అని అంటే ఆయుష్ దినమును క్రియల ద్వారా ఖర్చు పెట్టే ఓ విధానం పేరే జీవితం. ఆయుష్ దినం అంటే ఏందన్నా? ఆయుష్ అంటే అమ్మ, ఆయుష్ అంటే ఆయన పుట్టుక నుంచి చనిపోయేంత వరకు ఉండే దినాన్ని ఆయుష్ దినము. ఒక దినం అంటే, ఒక దినము అని అంటే 24 గంటలు. 24 గంటలను ఒక దినం అన్నాం. 24 గంటలు కావాలంటే ఏనైనా సూర్యుడు ఉదయించి అస్తమించాలట. వెరీ గుడ్. సూర్యుడు ఉదయించి అస్తమించాలంటే ఎలా జరుగుతుంది ఆ భ్రమణం? నేనైనా భూమి తన చుట్టూ తాను తిరిగితే
అదేనా సూర్యుడేమో గమ్మున ఉన్నాడని ఉంది, మన సైన్స్ చెప్తుంది. సైన్స్ ఏమో సూర్యుడు ఒక చోట ఉన్నాడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇది భూమి అనుకోండి, ఇది సూర్యుడు అనుకోండి. అదైనా ఇది చూడు, ఈ వంక ఉంది భూమి, సూర్యుడు, ఇది తిరుగుతూ మరలా అక్కడికి వస్తే ఒక దినం అయిపోద్ది. నేను సూర్యుడు కూడా తిరుగుతున్నాడని బైబిల్ చెప్తుంది. అవునా? సూర్యుడు తిరుగుతాడా? శాస్త్రానికి అందని మహాజ్ఞానం. దాని దగ్గర పోలేదు కాబట్టి వాడు కనుక్కోలేకపోతున్నాడు. కానీ బైబిల్లో చక్కగా రాశాడు, సూర్యుడు కూడా తిరుగుతున్నాడు, భ్రమిస్తున్నాడు. అరేనా? చదువుదమ్మా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. అదే 2వ వచనం నుంచి 5వ వచనం నుంచి. ఇదిగో సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉజించు స్థలమునకు మరలా చేరుటకు అది త్వరపడుతూ ఉన్నాడు, ప్రయాణిస్తూ ఉన్నాడు, పెళ్ళి కుమారుని వలె వెళ్తున్నాడట. అదేనా? తాను ఉజించిన స్థలమునకు తిరిగి వెళ్ళుటకు వేగిరపడుచున్నాడు. తూర్పును ఉదయించాడు, పరముడు అస్తమించాడు, తిరిగి వచ్చి ఉదయం 6 గంటలకల్లా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాడట. సరే, అది వేరే పాఠం, చూద్దాం. ఒక దినం కావాలంటే 24 గంటలు కావాలి. 24 గంటలు కావాలి అంటే భూమి తిరగాలి. భూమి తిరిగితే కానీ ఒక దినం రాదు అని అన్నప్పుడు మరి ఆ భూమిని త్రిప్పుతున్నది ఎవరు? భూమిని ఎవరు తిప్పుతున్నారు? ఎవరైనా తిప్పగలరా? అదైనా ఇంతవరకు భూమిని ఎవరైనా తిప్పినారా? పోనీ భూమిని ఎవరైనా ఎత్తు పట్టుకున్నారా? పోనీ భూమి చుట్టుకొలతని ఏమైనా చెప్పారా? అయినా భూమి యొక్క చుట్టుకొలత ఎంత ఉందని ఎవరైనా చెప్పగలిగారా? చుట్టుకొలతనే చెప్పలేని వాళ్ళు భూమిని తిప్పగలరా? గనుక ఇది తిరగడానికి గల కారణం మనిషి. భూమి మీద ఉన్న మనిషికి దినం కావాలి, ఆ దినాన్ని ఖర్చు పెట్టాలి. ఖర్చు అనే పదానికి అర్థం సంపాదన అనే అర్థం. ఎందుకంటే ఖర్చు అనే పదానికి అర్థం ఏంటంటే ఆయుష్ దినాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఒక దినము కావాలంటే 24 గంటలు కావాలి. 24 గంటలు కావాలంటే భూమి తన చుట్టూ తాను తిరగాలి. తిరిగి ఒక దినాన్ని భూమి ఇవ్వడానికి గల కారణం భూమి మీద ఉన్న మనిషికి, అదేనా భూమి మీద ఉన్న మనిషికి 24 గంటలు అవసరమైన సత్యాన్ని గుర్తించి భూమి తన దినాన్ని ఇస్తుంది. ఒక దినం పుట్టాలి అని అంటే అది సూర్యునికి భూమికి మధ్య సంబంధముతో, సూర్యుడు అనేనా భూమికి మధ్య పుట్టినదే దినం. ఒక నెల అన్నారంటే భూమికి చంద్రుడికి మధ్య పుట్టిందే ఒక నెల. సంవత్సరము అన్నారంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని ఒక చుట్టూ రాగలిగితే ఒక సంవత్సరం. క్షమించండి, భూమి తన చుట్టూ తాను తిరిగితే అర్థమైనా ఒక దినం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుడు నేనా ఒక నెల. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని ఒక చుట్టూ వస్తే సంవత్సరం. సూర్యునికి భూమికి చంద్రుడికి మధ్యలో పుట్టింది దినాలు, సంవత్సరం, నెలలు అన్నప్పుడు ఇవి మనుషులకు ఆయుష్ దినంగా అవి మనకు పోస్తున్నాయి. ఈ ఆయుష్ దినాన్ని మనం ఖర్చు పెడుతున్నాం. అదేనా ఆయుష్ దినమును ప్రతి మనిషి ఏం చెప్తున్నాడు? ఖర్చు పెడుతున్నాడు. ఎట్టన్నట్టు వినేస్తే నేను బాప్తీసాలు ఇవ్వను, నేను విని వాటి ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాళ్ళకే ఇస్తాము. అందుకని ఎటు పడితే అటు వినడం వద్దు, జాగ్రత్తగా వినండి. మొదటి నుంచి హెచ్చరిక చేస్తున్నాం. ఇది అందరూ పొందుతున్నారు, నేను కూడా పొందుతాను అన్నట్టు పొందేటట్టు వినకూడదు.
జాగ్రత్తగా వినండి. మీరు పొందకపోతే పోతారు. వాక్యం వినండి. విన్నవారు ఎవరైతే పొందాలనుకుంటున్నారో నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలా, నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలా, సాక్ష్యం ఇచ్చే ముగ్గురికి అసలు సాటిస్ఫాక్షన్ అవ్వాలి. కానీ జాగ్రత్తగా వినండి. నువ్వు నేను ఓటేస్తాం కానీ నీళ్ళు నీకు ఓటేయదు. అర్థమైనా? ఆత్మ నీకు ఓటేయదు. క్రీస్తు యొక్క రక్తం నేను గడగదు. అది నువ్వు కరెక్ట్గా జరిగితేనే అది కడుగుతుంది. అందరి దృష్టికి నువ్వు సరిపోతావు, కానీ వారి ముగ్గురు దృష్టికి నువ్వు సరిపోవు. అందుకనే ఊళ్ళు దగ్గర పెట్టుకొని వినడానికి నేర్చుకోండి. ఓకేనండి? రైట్. అందులో ఒక దినాన్ని ఖర్చు పెట్టాలి అంటే ఖర్చు అనే పదానికి సంబంధం చెప్తున్నాను. ఒక ఖర్చు అనే పదానికి అర్థం, ఖర్చు అనగా సంపాదన అన్నాను. ఖర్చు ఎట్టసారి సంపాదన అవుతుంది అని అనొచ్చు. ఖర్చు ఎలా సంపాదన అవుతుంది అనగా 1000 రూపాయలు తీసుకువెళ్ళి నేనైనా చిన్న బజార్లోనో లేకపోతే ట్రంక్ రోడ్లోనో ఖర్చు పెడతాం. అంతే కదా నైనా? డబ్బును ఖర్చు పెడతాం. 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఉత్త చేత ఇంటికి వస్తారా? మరి దాన్ని ఖర్చు అని ఎట్లా అంటారు? ఖర్చు పెట్టినంత వరకు 1000 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలకు సంబంధించిన వస్తువు సంపాదించుకొస్తాం. 1000 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఒక చీర తెస్తాము, లేదా 1000 రూపాయలు ఖర్చు పెట్టి సరుకులు తెచ్చుకుంటాం. 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంక కావాల్సిన వస్తువులు ఏదైతే ఉందో తెచ్చుకుంటాం. దీన్ని మరి ఖర్చు అంటే ఏమి లేకపోవడమా, లేకపోతే ఏదైనా సంపాదించడమా? అది నేను అర్థం. కాబట్టి సంపాదిస్తున్నాం. అర్థమైనా? ఇప్పుడు చెప్పండి, ఒక దినాన్ని ఖర్చు పెట్టి ఏమి సంపాదించారు? 24 అవర్స్ను మీరు ఖర్చు పెట్టి ఏమి సంపాదించారు? ఈ ఖర్చును దేంతో పెడుతున్నాం? 24 అవర్స్ను, ఒక ఆయుష్ కాలాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామనైనా? ఎలా ఖర్చు అవుతుంది అని అంటే, ఎలా అయిపోతుంది ఇదనంటే క్రియల ద్వారా అయిపోతున్నాయి. దేని ద్వారా అయిపోతుందైనా? క్రియల ద్వారా ఖర్చు అవుతున్నాయి. ఆయుష్ దినాన్ని క్రియలతో తప్ప ఇంకెట్ట ఖర్చు చేయలేం. అర్థమైనా? ఒక దినాన్ని ఎలా ఖర్చు పెడతారు చెప్పండి మీరు? ఎట్లా? అదేనా? పని అంటే క్రియ కదా. క్రియల ద్వారానే ఖర్చు పెట్టగలం అని అంటే, నేను ఊరికి పడుకుని ఉంటానుగా అంటారా? ఊరికి పడుకొని ఉండడం కూడా ఒక పని. తెలుసానైనా? పడుకొని ఉండడం కూడా ఒక పని. అడుగుతాము, ఏరా డ్యూటీకి పోయి వచ్చావా? వెరీ గుడ్. ఏరా రాత్రి బాగా నిద్రపోయావా? ఏంటి నిద్రపోయిందని కూడా పని అని అంటారా? పని కాబట్టే పని కట్టుకొని అడుగుతాం, రాత్రి నిద్రపోయావా లేదా? ఏం కళ్ళు ఈడ్చకపోయాయి? ఏం తూగుతున్నావు? రాత్రంతా ఏం చేశావు అంటే, రాత్రంతా చేసే పని ఒకటి ఉంది. అది ఏది? అదే నిద్ర. నిద్రపోయేది ఒక పని. ఊరక కూర్చొని ఉన్నాను, ఊరకు కూర్చున్నది కూడా ఒక పని. అయినా ఊరకనే కూర్చొని ఉందామా? ఊరకు కూర్చొని ఉన్నా కూడా కాలం తిరుగుతూనే ఉంది, ఖర్చు అవుతుంది. రైట్. క్రియల ద్వారా ఖర్చు పెడుతున్నాం అని అన్నప్పుడు 2 క్రియలకు ఖర్చు పెట్టగలం. ఏనైనా? ఆయుష్ దినాన్ని 2 క్రియలకు ఖర్చు పెట్టగలము. అది ఏది అని అంటే, ఒకటి మంచి క్రియలు, ఇంకొకటి చెడు క్రియలు. మంచి పని, చెడు పని, 2 పనులకే ఖర్చు అవుతుంది ఆయుష్ దినమంతా. ఈ 24 అవర్స్ 24 గంటలను ఎట్ట ఖర్చు పెట్టామనంటే 2 పనుల కొరకు ఖర్చు పెట్టి ఉంటాం. ఒకటి దినమల్ల మంచి అన్న చేసి ఉంటాం, లేదా చెడు అన్న చేసి ఉంటాం, లేదా 2 చేసి ఉంటాం. కాసేపు మంచి, కాసేపు చెడ్డ, కాసేపు మంచి, కాసేపు చెడ్డ. ఎట్టయినా నువ్వు ఖర్చు పెట్టాల్సింది క్రియల ద్వారానే. దాని పేరే జీవితం. అర్థమైనా? అంత ముగిసిపోయిన తర్వాత పెట్టబడిన పేరు జీవితం. అంటే ఆ జీవితం మన దాన్ని ఎలా ఖర్చు పెట్టావు అన్నది లాస్ట్లో తీరిపోతుంది. నీకు ఇవ్వన్న ఆయుష్నంతా ఖర్చు పెట్టేసి కడపట దేవుడు అడుగుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకని? దేవుడే ఎందుకు అడుగుతాడు అని అంటే, అది దేవుడిచ్చిన ఆస్తి కనుక. ప్రతి మనిషికి దేవుడు ఆస్తిగా జీవితాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. సరేనా? జీవితాన్ని ఇచ్చాడు అని అంటే ఖర్చు పెట్టిన నిన్ను అడగడా?
రూపాయలు ఇచ్చిపోయిన మీ డాడీ మిమ్మల్ని లెక్కడగట్లేదా? భార్యకు భర్త 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళిన తర్వాత లెక్క అడగడా? సరే, ఒక తల్లిదండ్రులుగా పిల్లలకు డబ్బులు ఇచ్చి పంపిస్తే దాన్ని లెక్క అడగరా? ఎవరు అడగరు నాయనా? ఖచ్చితంగా అడుగుతాం. ఎంత ఖర్చు పెట్టి వచ్చావు, ఎంత ఉంది ఇంకా అన్నా? రోజు బస్ పాస్ అడుగుతున్నావు అనుకో, ఏం చేసావు? నెలకు సరిపడి ఇస్తే ఎంత ఖర్చు పెట్టావు, ఎంత ఉంది అన్నది ఒకరోజు అడుగుటకు సిద్ధంగా ఉన్నాడట దేవుడు. అది ఎప్పుడు అడుగుతాడంటే, రోజు అడగడు నిన్ను, ఒక్కరోజు సరిగ్గా అడుగుతాడు. ఆ రోజు అడిగే రోజు ఇక నువ్వు ఉండవు, ఆ రోజు అడుగుతాడు. అనగా అంతా ఖర్చు పెట్టుకొని వచ్చిన తరువాత అడుగుతాడు. ఖర్చు అనే పదానికి అర్థం ఏం చెప్పాను అన్నప్పుడు, ఏమి సంపాదించుకొచ్చావు? నేనేనా ఏమి సంపాదించుకొచ్చావు అని చెప్పి నీ ఆయుష్ అంతా ఖర్చు పెట్టిన ఆ కడవరి దినాన నిన్ను అడుగుటకు దేవుడు వస్తాడు. అప్పుడు ఏమిస్తావు? ఇప్పుడు ఏమో ఎవరు అడగకూడదు, నిన్ను ఏడబోయి ఇచ్చావు అనకూడదు, ఏం చేసి వచ్చావు అని అడగకూడదు. ఇంత కోపం నేనేనా? అక్కడ కోపడ్డావు అనుకో, డొక్కలు బగులుతుంది. అవునా కదా? ఇక్కడైతే ఎవరినో ఏమారుతున్నావు, అమ్మనో నాన్ననో ఎట్టో ఒకటెట్టు వారిని ఏమారుతున్నావు. అక్కడ మక్కీలు ఇరిగిపోతాయి. ఎందుకని? అది నీ కడవరి దినం కనుక చావంగానే రెడీగా కూర్చున్నాడు దేవుడు. ఏదినైనా సంపాదన ఖర్చు పెట్టి వచ్చావే, దానికి ఏం సంపాదించావు? మంచి సంపాదించావా, చెడు సంపాదించావా? అది మంచివైనా సరే, చెడువైనా సరే, ఆయన న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలసి ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అందరూ బైబిల్ ఇప్పి చూడండి. ఆయన ప్రతి జీవితానికి దేవుడు లెక్కడుగుటకు సిద్ధంగా ఉన్నాడట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ఎవరు? తాను ఒక్కొక్కరు చూసుకోండి. తానంటే నువ్వెనుకో. తాను జరిగించిన క్రియలు చొప్పున, క్రియలు ప్రతి ఒక్కరికి క్రియలు, ఓకేనా? తాను జరిగించిన క్రియలు చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, రెండే చేస్తారు మీరు. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలాలు, సంపాదన, క్రియల ద్వారా ఖర్చు పెట్టే సంపాదనను ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలసి ఉన్నది. క్రీస్తు న్యాయపీఠం సుప్రీంకోర్టు కాదు, దాని అబ్బది. దానినా అక్కడ కూర్చొని ఒకే ఒకటి అడుగుతున్నాడు, ఏం చేసి వచ్చావు? మంచిదా చెడుదా తీసుకురా అంటాం. ఏమి ఇస్తామనన్నా? జీవితం అంటేనే తెలియకుండా, ఏదైనా ఆయుష్ను ఎలా ఖర్చు పెట్టుకోవాలో కూడా తెలియకుండా ఖర్చు పెట్టేసి ఉత్త చేతులతో నిలుచుకొని ఉన్నారు చాలామంది. ఇప్పటికే చావు దగ్గరగా, ముగింపు దగ్గరకు వచ్చేసారు. కానీ సంపాదన ఏది? చేసింది చేసినట్టే ఉంది. ఏది? పెద్దోళ్ళు అన్నారు, క్షణం తీరిక లేదో, దమ్మిడి ఆదాయం లేదని. ఇంకా కొంతమంది జీవితాలు ఇలాగ ఉన్నాయి నాయన. అబ్బో బిజీ వారి జీవితాలు చూస్తేనైనా ఒక క్షణాన్ని కూడా అటు పోనీయరట. అంత ఖర్చు పెట్టేసి ఏం సంపాదించినవారంటే, ఇంజనీర్, డాక్టర్. డాక్టర్ అయితే, ఇంజనీర్ అయితే, టీచర్ అయితే, వ్యవసాయదారుడు అయితే పరలోకాన్ని ఇచ్చేస్తాడా? నీ ఆయుష్ అంతా పోసి దాన్ని కట్టావు. అది నీ వెంబడి రానిది, నిన్ను తీర్పును దాటించనిది. అది మీరు కావద్దని నేను అంటలేదు. జీవితంలో ఒక పార్ట్ అది. జీవితంలో ఆయుష్ దినములో ఖర్చు పెట్టుకున్న విధానంలో వన్ ఆఫ్ ద పార్ట్ అది
ఒక పార్ట్ తిని మీరు జీవితం అంతా చూపించేస్తున్నారు. ఏనైనా కాలేజీకి వెళ్ళాము, కాలేజీకి వెళ్ళినప్పుడు ఏదో డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలని మీరు విన్నారు. కాలేజీలో చేరిన తర్వాత వాలీబాల్ ఆడతారా నైనా, క్రికెట్ ఆడరా, నిజం చెప్పాలా, సినిమా చూస్తారా చూడరా, టీవీ చూస్తారా చూడరా, స్పోర్ట్స్ చూస్తారా చూడరా అనేనా. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చేరింది ఒట్టి వాలీబాల్ ఆడడానికేనా, ఒట్టి తినడానికేనా? ఏమైనా చెప్పు. కాలేజీలో చేరిన తర్వాత తింటారు, పడుకుంటారు, నిద్రపోతారు, ఆడుతారు, పాడుతారు, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కానీ నువ్వు 5 సంవత్సరాలు పూర్తయ్యేలోపు నువ్వు ఒక ఇంజనీర్గా బయట రావాలా, లేదా డాక్టర్నా బయట రావాలా? ఇది కదా లక్ష్యం. డాక్టర్ అవ్వలేదు, కాసేపు ఆడుకొని నేను ఇట్లా ఆటగాడిని అయిపోతానంటావా? ఆటగాడు అవడానికి నేను పంపింది అని భూమి మీద 10,000, 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చిన తల్లిదండ్రులే నిన్ను అట్లక్కడుగుతుంటే 30 ఏండ్లు, 40 ఏండ్లు, 50 ఏండ్లు, అధిక బలం ఉన్నాడల్లా 70 ఏండ్లు, 80 ఏండ్లు ఇచ్చిన ఆ దేవుడు నిన్ను అడగకుండా ఉండటాడు అని ఎలా అనుకుంటున్నావు నాన్న? నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నావు ఆయుష్ దినాన్ని. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే లెక్కలకు సిద్ధంగా ఉన్నాడన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఖర్చు పెట్టిన విధానాన్ని ప్రతిదినము తలపోసుకోవాలి. ఈరోజు నేను ఏం ఖర్చు పెట్టాను చెప్పు, దేని ఖర్చు పెట్టాను చెప్పు. ఉదయం లేచారు, బ్రష్ చేశారు, వెరీ గుడ్. వాకింగ్కి వెళ్ళారు, వెరీ గుడ్. స్నానం చేశారు, వెరీ గుడ్. టిఫిన్ తిన్నారు, వెరీ గుడ్. ఆ తర్వాత పౌడర్ సెంటు రాసుకొని మరలా బెడ్ మీద పడుకున్నాం సార్ అంటారా? అదేనా చెప్తున్నారు? ఇంకేం చెప్తున్నారు చెప్పండి. ఇది ఖర్చు అంటారు నాయన? రెడీ అయింది పడుకోవడానికా? నేను పడుకునింది తిరిగి లేయడానికే, లేచింది మళ్ళీ సంపాదించుకోవడానికే, సంపాదించుకుంది మళ్ళీ తెచ్చుకోవడానికే, మళ్ళీ వండుకోవడానికే, మళ్ళీ తినడానికే, మళ్ళీ పడుకోవడానికే. మళ్ళా ఇదండి మీరు ఖర్చు పెట్టవలసింది. దేవుడు అడిగితే ఇలా ఖర్చు పెడతానంటే దీనికి ఓటేస్తాడా? వెరీ గుడ్, మంచి నమ్మకమైన దాసుడా, ఇదిగో నీకు రాజ్యం అని ఇస్తాడా? ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావు? ఇద్దరిని ధర్మేస్తా బయట. సరేనా? ఎలా ఖర్చు పెడుతున్నాము? అసలు ఉందా ఆయుష్ దినము నీ దగ్గర ఉందా అని తెలియకుండా కూడా అయిపోయేటప్పటికి కూడా బతుకుతూనే ఉంటారు నాన్న. ఇంకా కావాలి ఉందిలే అనుకుని ఖర్చు పెడుతుంటారు, గతక్కని చచ్చిపోతారు. అదేనా? ఇమ్మీడియట్గా యాక్సిడెంట్ వచ్చినట్టు వచ్చేస్తుంది ఆ మరణం. అప్పుడు అల్లాడుతారు చూడు, భార్య బిడ్డలు. ఏమి చేయకుండా వెళ్ళిపోయాడు. పాపకు పెళ్లి చేయలా, కొడుకుకి ఇంకా ఉద్యోగం ఇప్పించలా, భార్యకి ఇంకా ఏం కావాలో అది చేయలా, అనాథులుగా వదిలేసి వెళ్ళిపోయాడని నిన్ను కన్న అమ్మ నాన్నలే ఒప్పుకోరే? అది చెప్పు నేను. నీ ఆయుష్ ఎంత ఉందో కూడా బేరుజు వేసుకోకుండా బతుకుతున్నావే. దేవుణ్ణి ఏ రోజున అడిగావు? ఇంతకాలం నేను బతకాలని అడిగావా? అంతకాలం అడిగుంటే అంతకాలం ఇవ్వడానికి సిద్ధపడిన దేవుడు అంతకాలాన్ని విభజించుకొని బతుకుతున్నావా? దేనికి ఇది ఎంతని? 10,000 ఇచ్చామనుకోనైనా దూరంలో చదువుకుంటున్నాం, 10,000 రూపాయలు ఎలా ఖర్చు పెట్టుకోవాలో? అక్కడ ఎవరు లేరు మనకి, అన్న లేదు, తమ్ముడు లేదు, అమ్మ లేదు, ఎవరు. అట్లాంటి ప్రదర్శన చదువుకుంటున్నావు. నువ్వు డబ్బును ఎంత లిమిటెడ్గా వాడుకోవాలి, దేని కొంత వాడుకోవాలి. వచ్చే శాలరీని చూడండి నాయన, ఉద్యోగస్తులను అడిగితే చెప్తారు పాపం. కరెక్ట్గా 25 కేజీలే లేదా 30 కేజీలు బ్యాగ్ ఒకటి కొని అక్కడ పెట్టేసుకుంటే నెలకల్లా ఇది వచ్చిద్ది. నెలకల్లా పప్పు, నెలకల్లా ఉప్పు, నెలకల్లా నూనె, నెలకల్లా కావాల్సిందల్లా కరెక్ట్గా పెట్టుకొని ఉంటారు. అది అయిపోగానే జోబీలు ఉండేది అయిపోతుంది. నెల అంతము ఇప్పుడు చూడండి అల్లాడతాం, మళ్ళీ 1వ తేదీ వచ్చేలోపు. ఏంది ఇంత పగడబందిగా ఉన్నవాడు జీవితం మీద? ఎందుకని ఇంత ఆలోచన లేకుండా ఉన్నాడు? ఎటు పడితే అటు ఖర్చు పెడుతున్నాడు, ఎటు పడితే నిద్రపోతున్నాడు, ఎటు పడితే అటు. జీవితాన్ని ఖర్చు పెట్టుకునే విధానాన్ని నేర్చుకోవాలైనా. టీవీ ఎప్పుడు చూడాలి అప్పుడే చూడు, ఇప్పుడు ఆడుకోవాలి అప్పుడే ఆడుకో, ఇప్పుడు చదువుకోవాలి అప్పుడే చదువుకో, ఇప్పుడు ఏ పని చేయాలో అప్పుడు పని చేసుకో. దీన్ని ఇలా టైం టేబుల్ అన్నారు. దీన్ని ఒక్కసారి మన టైం టేబుల్ని చూడండి. ఆయన వేసుకున్నవారు టైం టేబుల్, అసలు వేసుకుని ఉన్నవారు ఉన్నారా? టైం టేబుల్ ఉందైనా
దున్నలాగా ఎప్పుడైనా నిద్రపోయేది, అవకాశం దొరికినప్పుడు నిద్రపోయేది, ఏ పని చేయకుండా. ఇది నా టైం టేబుల్ కాదని. టైం టేబుల్ అంటే ఏందేనా సరే, స్కూల్లో ఉంటుంది టైం టేబుల్. స్కూల్లో ఉన్నంత వరకు ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ 6 ఏనైనా 8 ఆ లోపు ఏ సబ్జెక్టులు ఏది చెప్పగలిగితే 3 నెలలలోపు ఇది చెప్పగలం. 3 నెలలకు క్వార్టర్లీ ఎగ్జామ్ పెట్టు, ఆ 3 నెలలు అయిపోతే హాఫర్లీ ఎగ్జామ్ పెట్టు, ఆ తర్వాత అటేనా ఫైనల్ ఎగ్జామ్ పెట్టు. ఏంటి భూమి మీద ఆఫ్టర్ ఆల్ చదువుకొని 4 ముక్కలను 4 చేతులు నేను 4 వేలు లోపల పోవడానికి ఇంత టైం టేబులా? ఇంత మెతుకులు చంపడానికి ఇంత టేబుల్ అంటే నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి ఇంకేం టైం టేబుల్ ఉంది నీకాడ? ఎట్లా టైం టేబుల్ పెట్టుకొని ఉన్నావు నువ్వు? లేదండి. ఒక క్రమశిక్షణ లేని బ్రతుకు, ఎటు పడితే అటు డబ్బునిందా ఆ రోజు టైం టేబులే లేదు. అంతేనా? చాలామంది చూడైనా ఏ టైం టేబుల్ లేకుండా బతుకుతుంటారు. అందుకే దేవుడు చెప్పాడు, ఆయుష్ దినాన్ని గురించి తెలియకుండా ఉన్నవాళ్ళు ఉందిలే నిద్రపోతుంటాడు, సోమరి కడవరి దినాన్న అయిపోతాడు. అందుకని ఆయన ఏమన్నాడనంటే, దావీదు గారు తెలిసిన మహాభక్తుడు, నీ చావుతోనే నేను పుట్టుకతోనే తెచ్చుకున్నాను నా సావును అన్నాడు ఆయన. అయ్యా, నేను ఏ రోజైతే అమ్మ కడుపులో నిలబడి ఒక్కరోజు కూడా కాకమునిపే నా దినాలంతా నేను వెంటనే తెచ్చుకొని ఉన్నాను. అమ్మా, ఆ దినాలు ఏదయ్యా? నీ దగ్గరే ఉందే, అదే దూరంలో ఉన్నా పర్వాలేదే. నువ్వు తోడు తెచ్చుకున్న దాన్నే ఇంతవరకు నువ్వు పరిశీలించలేదే. ఎంత తెచ్చుకున్నావు, ఎంత ఖర్చు అయిపోయింది? చూసుకోకుండా నీ బతికిపోతున్న వారు ఉన్నారు. దాన్ని తెలుసుకొని ఖర్చు పెడుతూ ఏవి చేస్తున్నాను, నేను తొందరగా నాకు ఇచ్చిన పని నేను చేసేయాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఆ దావీదు భక్తుని చూడండి. 39వ కీర్తనల గ్రంథం 39వ కీర్తన 4వ వచనం నుంచి నిదానంగా చదవండి. జీవితాన్ని గురించి నేర్పిన మహాభక్తుడు, దేవుని ఇష్టుడు ఈ చెప్పిన మాటలు చూడండి నాయన. కీర్తనల గ్రంథం 39వ కీర్తన 4వ వచనం నుంచి, యెహోవా నా అంతం ఎట్లున్నదియా, నా అంతం ఎట్లున్నది. చూసారైనా నేను పుట్టినప్పుడే అంతాన్ని గురించి మాట్లాడుతున్నావు. నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంత అయ్యున్నది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా ఆయువు ఎంత అల్పమైనదో, అల్పం అంటే నేనా కొంచెం ఉందా. బైకులో పెట్రోల్ ఉంటేనే పోతాం బుర్రని అనైనా, చూసుకోకుండా కూడా తోలుతూ ఉంటారు కొంతమంది అన్నదమ్ముళ్ళు. అనైనా బుర్రు తోలడమే, లాగడమే యాక్సిలేటర్ని. అందుకని బైక్ కనిపెట్టిన వాడు కూడా పెట్టాడు నాయన. ఏం పెట్టాడా? ఏం పెట్టాడు నాన్న? బుర్రుని దోలకరా బుర్రోడా, ఆగిపోద్ది ఎక్కడన్నా. అది ముందే తెలుసుంటే ఆగిపోద్దని నేను పోసుకొచ్చుండేవాడిని కదా అని అంటాడు. అలా అంటావనే దానికి ఒకటి పెట్టారు, రిజర్వుడు అని. అవునా? చూసారా? ఫుల్ అంతా అయిపోతే అంటే ఆగిపోద్ది. అప్పుడు మళ్ళా అక్కడికి దొరుకుతుంది అని. ఒకవేళ ఇది తెలిసి ఉంటే ముందే నేను పట్టుకుండేవాడిని నేను అంటావని, ఇంకొక లీటర్ ఉంది, ఈ లీటర్ ఎంత దూరం పోగలదు నీకు తెలుసు, మధ్యలో ఎడని వస్తే పట్టుకోరా అని హెచ్చరిక చేస్తుంది. అప్పుడు దాన్ని పైకి తిప్పుకున్నామంటే అర్థమైనా మళ్ళీ బండి నడుచుద్ది. మనవాడు ఏం చేస్తానంటే పెట్టేదే రిజర్వ్లో పెడతాడు. రిజర్వ్ ఎందుకు ఉందో కూడా తెలియదు నైనా చాలామందికి. ఫుల్ చేయాలన్నా ట్యాంక్ని, సరే ఫుల్ చేయకపోయినా రిజర్వ్ పైన ఉండాలా. అయిపోలేంది తెలిసేది ఏదనంటే రిజర్వ్ని బట్టే. ఇంకెంత ఉందో చూసుకోవాలా, మన దూరం ఎంత ఉందో కూడా చూసుకోవాలా. అది చూసుకుందామని ఇది పెట్టాడు. బైక్ అయితే ఉన్నాడు కానీ ఎప్పుడు చూసినా రిజర్వే పెట్టుకుంటాడు. రిజర్వ్ కూడా అంటే ఎక్కడ ఆగిపోద్దో తెలియదని దాని అర్థం. రిజర్వ్ పెట్టాము అని అంటే ఎక్కడ ఆగిపోద్దో తెలియదయ్యా, నువ్వు గబాను పట్టుకొని. ఆ తర్వాత రోడ్లో ఉంచేసి నిలబడుతుంటాడు ఆయన. అంటే చక్రాల కింద ఉండేదాన్ని పైకి లేపుతాడు. చూసారా మీరా?
జీవిత గమనం లేని వాళ్ళందరూ. కానీ దావీదు అట్టేవాడు కాదు నాయన. చాలామంది జీవితాలు కూడా ఇలాగే ఉంది. చూడ ఉన్నట్టుండి డమ్ముకుని హాస్పిటల్కి పోయి కాసేపులో చచ్చిపోతుంటే అమ్మ అమ్మ అని కొట్టుకుంటాడు. ఏమని? నన్ను బతికిచ్చేసి అక్క, నన్ను బతికిచ్చేసి చెల్లులా, నన్ను బతికిచ్చేసి అమ్మ, డాక్టర్ గారు నన్ను బతికించు. జీవితమును గురించి ఇంకెంత ఆయువు ఉందో తెలియకున్నవాడు కొట్టుకునేది. నువ్వు పలానా రోజు చచ్చిపోబోతావని జీవితాన్ని ఖర్చు పెట్టిన వారు చెప్పి చచ్చిపోయారు. నేను పలానా రోజు చచ్చిపోతాను, నా ఆయువు ఇంకొంతకాలం ఉంది, నేను చచ్చిపోతాను అని చెప్పి చచ్చిన వాళ్ళ దాఖలాలు బోల్డ్ ఉన్నాయన్న బైబిల్లో. అది కదండి చావు అంటే, అది కదా జీవితం అంటే. ఇదిగో దావీదు అడుగుతున్నాడు, నా ఎంత ఉంది, ఇంకెంత అల్పం ఉంది. అల్పం అంటే కొంచెం, ఇంకెంత కొంచెం ఉంది. ఆల్రెడీ కొంచెం ఉందా నాకు అర్థమైపోయింది, ఇంకెంత కొంచెం ఉంది. ఇంకొక 4 రోజులు బతుకుతానా, 4 రోజులు 9 టైం టేబుల్ వేసుకుంటున్నాడు. ఇంకా సంవత్సరం బతుకుతానా, సంవత్సరం తగినటువంటి టైం టేబుల్. 10 సంవత్సరాలు ఉండబోతానా, 10 సంవత్సరాలకు సంబంధించిన టైం టేబుల్. ఏం టైం టేబుల్ అది? దేనికైనా టైం టేబుల్. ఒక్కసారి మీ టైం టేబుల్ చూద్దాం. ఈ లోకముందున్న వారి టైం టేబుల్ చూద్దాం. నాయనా మొత్తం ఎన్ని గంటలమ్మా? 24 గంటలని సగం చేసేయండి. ఎన్ని గంటలని? 24లో సగం 12. 12 గంటల రాత్రి, 12 గంటల పగలు. ఎస్ అంతేనా? 12 గంటల రాత్రి. 12 గంటల రాత్రి ఏం చేయలేనా? హోండ్రా 12 గంటల నిద్రే ఆఫ్. 12 గంటల నిద్ర మళ్ళీ ఎంత? 12 గంటల్లో 12 గంటల్లో గవర్నమెంట్ డ్యూటీ ఎంత? 8 అవర్స్, 8 గంటల డ్యూటీ. ఓకేనా? 8 గంటలు పోతే 12లో 4. ఆ 4 గంటలు ఏం చేస్తాం? డ్యూటీకి పోయి వచ్చిందే 4 గంటలు ఉన్నాయి. ఇంకా ఆ 4 గంటలు ఎలా ఖర్చు పెడతాం? 12 గంటలు 4 గంటలు పోయింది డ్యూటీ అయిపోయిన తర్వాత 4 గంటలు ఉంది. ఈ 4 గంటలు ఎలా ఖర్చు పెడుతున్నారు? సదాసరి మనుషుల గురించి చెప్పండి చాలు. ఈ 4 గంటలు ఏం చేస్తారమ్మా? తినడం, పళ్ళు తోమడం, దొడ్డికి పోవడం. ఓకే అర్మోని ఆయన. ఆ తర్వాత రాత్రి పడుకునేటప్పుడు చెబుతుర్లేండి. ఇంక మధ్యలో ఏం పని? 3 గంటలు ఉన్నాయి. డ్యూటీ వస్తే నేరు ఇంటికి వస్తాడు. ఆ నిజం చెప్పాలా, ఇంటికి వస్తాడమ్మా. అటు చిన్న బజారు, అటు లస్సీ సెంటరు, అటు పద్మావతి సెంటరు. ఆయనండి సెంటర్ దగ్గర కూర్చున్నారు, రెడీగా ఉన్నారు. అప్పటికే ఫోన్ల మీద ఫోన్, డ్యూటీ మీద రాయిక ఫ్రెండ్స్ ఖర్చు. అదేనా 1 గంట, 1.5 బాతా కానీ అయిపోయింది. తర్వాత ఇంకేందన్నా ఆ 2 గంటలు తీసుకుని ఇంటికి వస్తాడు. కాసేపు బారు, నేను ఇంట్లో ఉండలేడుగా ఆడినైనా. ఆ తర్వాతకి ఇంటికి వచ్చిందే ఊగుతూ తూగుతూ ఏం వండి పెట్టిందో అది చెవుతో తింటాడో నోటితో తింటాడో తెలియకుండా తినేసి అదే సరే ఎల్లకల పడుకోవడం. లేదా మెలకు ఉన్నారంటే ఇక టీవీ నాయనా. ఎంతసేపు టీవీ? 12 అయినా కూడా అంటుంది టీవీ. 1 గంట అయినా కూడా అంటుంటుంది. అసలు ఆన్లోనే ఉంది. ఇట్టనైనా ఒక సరాసరి మనిషి దినాన్ని ఇలా గడిపిస్తూ ఉన్నాడు. ఇంతకంటే మించి ఇంకేమైనా ఖర్చు పెట్టారు నాకు చూపించండి ఆయన. ఇంతకు మించి ఇంకేమైనా ఖర్చు పెడుతున్నారా? ఒకసారి చెప్పండి ఆయన. సరే ఓ మంచి వ్యక్తిని చెప్పండి ఎలా ఖర్చు పెడుతున్నాడో. ఆయనకి 24 గంటలే, 24 గంటలు 12 గంటలే. ఆ తర్వాత ఎలా ఖర్చు పెడుతున్నారు? తిండికి, నివాసానికి, ప్రయాణానికి ఇందులోకే ఖర్చు అయిపోతుంది. మరి దేనికి? ఆయుష్నిచ్చిన దేవుడు అడిగితే అవునైనా 12 గంటలు నిద్రపోయాను, తర్వాత లేచినాను, డ్యూటీకి పోయాను, 8 గంటలు డ్యూటీ చేశాను, 4 గంట ఫ్రెండ్కి ఇచ్చాను, ఆ తర్వాత అవునైనా ఇది చెప్పగలరా ఆయన దగ్గర? ఇచ్చిన ఆయన దగ్గర ఇది చెప్పి తప్పించుకోగలరా అన్నప్పుడు మరి ఏం చేయాలి? అందుకే అడుగుతున్నాడు,
నా దినాలు ఇంకెంత ఉన్నాయి, నా దినములను లిఖించుటకు మాకు నేర్పుము. ఒకవేళ నేర్చుకోకుండా ఉంటే రండి 66 పుస్తకాల దగ్గరికి, దేవుడు నేర్పుతాడు దేనికి ఖర్చు పెట్టాలో నీ ఆయుష్ని. సరేనా? నీ ఆయుష్ దినాన్ని దేనికి ఖర్చు పెట్టాలో నేర్చుకుందురు రా. 90వ కీర్తనలోకి, కీర్తనల గ్రంథం 90వ కీర్తన. కీర్తనల గ్రంథం 90వ కీర్తన. నిన్న 10వ వచనం నుంచి నిదానం కిందకి చదువుకుంటారండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 8 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మనకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినాల్ని లెక్కించుకోవడానికి మాకు నేర్పుము అన్నాడండి మోషే భయపడి ప్రార్థన చేస్తుంటే భయమే లేదు. ఈరోజు ఎందుకు ఇచ్చావని కూడా అంటం లేదు. నేను ప్రార్థన చేస్తున్నానైనా ఉదయం రాత్రి అంతా కాచి కాపాడి ఇదిగో మరో ఉదయాన్ని నాకు ఇచ్చినందుకు, ఒనొక్క దినాన్ని నాకు ఇచ్చినందుకు కనీసం థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఉన్నారైనా మనుషులు లేరు. ఇదే వీడబ్బది ఎత్తుకొని పోయినట్టే ఆ దినాన్ని గబగబా పరుగులెడుతూ దేని ఖర్చు పెట్టేస్తున్నారు. ఒకసారి చూడండి నేను. కానీ దినములను ఖర్చు పెట్టే విధానాన్ని నేర్పిస్తున్నాడంట దేవుడు. ఎట్లా నేర్పిస్తున్నాను? దినాన్ని ఖర్చు పెట్టేదాన్ని ఎలా ఖర్చు పెట్టాలి యాక్చువల్లీ దినాన్ని. మీరు ఇప్పుడు ఖర్చు పెట్టిందల్లా ఒకసారి చూస్తే దేనికి మాత్రమే లాభం చేకూరుస్తుంది చెప్పండి? మీరు ఖర్చు పెట్టిన ఖర్చులో ఏనైనా కాదా? మనిషి ఎన్ని భాగాలు? 2 భాగాలు, ఒక భాగము ఇంకొక భాగము. మరి ఇంతవరకు మీరు ఖర్చు పెట్టినటువంటి సమయాన్ని చూస్తే దేనికి మాత్రం ఖర్చు అవుతుంది? అది కాదా? ఒక శరీరానికైనా ఖర్చు పెట్టేది ఇదే. ఎవరు నేర్పించారు మీకు దీన్ని? కానీ దేవుని దగ్గర నేర్చుకుని సరిగ్గా నేర్చుకుని ఉండేవాళ్ళం మనం. అని అంటే మానవుడు అంటే 2 భాగాల కలయిక, అంటే 2 భాగాలకు ఖర్చు అయ్యాలి అని అన్నప్పుడు ఇప్పుడు చెప్పండి, నేను 24 గంటలను ఎలా ఖర్చు పెట్టి ఉండాలి? ఎన్ని భాగాలు చేసుకుని ఉండాలి? 2 భాగాలకు ఖర్చు చేసి ఉండాలి కదా. ఒక భాగం శరీరము, ఒక భాగము ఆత్మ అన్నప్పుడు మరి 2 భాగాలకు 24 గంటలు మీరు పంచితే 12 గంటలు యాక్చువల్లీ, అవునా కదా? 12 గంటలు ఆత్మకి, 12 గంటలకే శరీరానికి ఇచ్చి ఉండాలి. ఖర్చు పెట్టారు నేను ఎవరన్నా? లేదు. మరి ఇవ్వండి. ఇక మీదట వాక్యాన్ని తెలుసుకున్న మీరైనా కొంచెంగా ఉంది ఆయుష్. ఇప్పటికే ఆయుష్ని గడిపేసి వచ్చేసాం. చదువు అని, ఉద్యోగం అని, వ్యాపారం అని కేవలం స్వార్థపూర్తిగా ఒకదాని కొరకే మీరు ఖర్చు పెడుతున్నారు. మరి ఇంకొక మానవుడు, ఇంకొక శరీరం, నీకు దేవుడు 2 శరీరాలు ఇచ్చి ఉన్నాడు. ఒక శరీరానికి ఖర్చు పెడుతున్న వారు అయితే అదేదైనా దాన్ని ఏమంటారైనా పశ్చాత్తాపం లేకుండా ఒకదానికే, 2 కొడుకులు ఉన్నారు ఆయనకి, ఒకదానికే పెడుతున్నాం అనుకో, ఏం చూపిస్తావమ్మా? ఏమంటారు దాన్ని? పక్షపాతం చూపిస్తున్నావే. ఎంతమంది ద్రోహులైపోయారు తెలుసు ఆత్మకి ఆహారం పెట్టినటువంటి వాళ్ళమండి మనం. అవునా కదా? ఒకదానికి ఆహారం పెడుతున్నాం. దేనికి మాత్రమే? శరీరానికి. అది నిష్ప్రయోజనం అని దానికి. అది పని మనిషి. ఒరిజినల్ ఆత్మకి ఆడబెడుతున్నారు దినాలు చెప్పండి. ఇచ్చిన ఆయుష్కాలను 2గా చేసుకొని ఆత్మకి శరీరానికి ఖర్చు పెట్టాలి. మరి ఎంతవరకు ఖర్చు పెట్టాలి చెప్పునైనా? ఇవ్వబడిన ఆయుష్ను ఆత్మకి ఎంతవరకు ఖర్చు పెట్టారో ఒకసారి లెక్కలు తెలుసండి చూద్దాం. ఎన్ని గంటలు పెట్టారు నాయన ఆత్మకి? ఆదివారం వస్తే అది ఒక ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. అది సాయంత్రం ఇచ్చేవారు కూడా లేరు. చూసారా? వారానికి 1 దినంలో 1 గంట అట్టే పెడతా. వారానికి 1 రోజు అన్నం పెడతాం అనుకు నీ శరీరానికి. బాగుంటుందా నీ శరీరము? చెప్పునైనా క్షీణించిపోదా? మరి దేవుడిచ్చిన ఆయుష్ను మీరు ఖర్చు పెట్టవలసింది మరి ఇలా కదా. జీవితాన్ని ఇలా పంచవలసింది మాకు నేర్పు అన్నాడు మోషే.
అందుకే తెలియకుండా ఖర్చు పెట్టేశాడు. అప్పటికే ఎంతకాలాన్ని ఖర్చు పెట్టినానైనా ఏనైనా ఎంతెంత సంవత్సరాన్ని ఖర్చు పెట్టాడట మోషే? దేనికి? 40 years. దేనికి? విద్యను అన్నిటినీ నేర్చుకోవడానికి. అనేనా 40 సంవత్సరాలు విద్య నేర్చుకోవడానికి ఖర్చు పెట్టేశాడంట. ఆయన చెప్తున్నాడు, ఖర్చు పెట్టాను చెప్తున్నాడు భద్రం రా సుమి అని. ఆ తర్వాత 40 ఏండ్లు భార్య పిల్లలకే ఖర్చు పెట్టేశాడంట ఆయన. 40 ఏండ్లు భార్య పిల్లలకి. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందేనా? 80. ఇంకా ఆయన బతికింది ఎన్ని సంవత్సరాల? టోటల్ ఎన్ని సంవత్సరాలైనా? 120 సంవత్సరాలు ఎంత అయిపోయిందైనా? ఇంకా ఈ 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనకి పెద్ద మనిషి అయ్యాడట. సరేనా? పెద్ద మనిషి అంటే ఏందైనా? పెద్ద మనిషి అంటే స్త్రీలు చెప్తుంటారు అంటే జ్ఞానం ఎదిగింది అని. జ్ఞానం సంపాదించుకున్నవాడే పెద్దోడు. ఇప్పటికీ పెద్ద పెద్ద మంత్రులకు కూడా బుద్ధి రాలా, అంటే జ్ఞానం రాలా, పెద్దవాళ్ళు గారు వాళ్ళు. ఏది జ్ఞానం అంటే ఆయుష్ను ఖర్చు పెట్టుకునేది నేర్చుకునేవారే జ్ఞానం. మోషే ఇక చూస్తే, అయ్యో నేను ఖర్చు పెట్టని దానికల్లా ఖర్చు పెట్టేశాను నా ఆయుష్ని. నా తదనంతరం వచ్చే నా బిడ్డలారా ఆయుష్ దినాన్ని గురించి నేర్చుకుని ఖర్చు పెట్టండి రా కరెక్ట్గా. నేను తెలియక ఖర్చు పెట్టేశాను. దేవా నాకు 80 సంవత్సరాలు ఇచ్చే ఆయుష్లో 120 సంవత్సరాలకు సంబంధించిన పని చేసి పారేశాడు. అంటే చేయవలసిన పని అంతా దేవునిది. ఇందుకు నీకు ఇవ్వబడింది ఆయుష్. ముందుగా నిర్ణయించిన సత్క్రియలను చేయడానికి దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడు. ఆత్మకు కావలసిన వాటిని సంపాదించుకోవడానికి ఆయుష్ అంతా ఖర్చు పెట్టాలి. రేపు పరలోకానికి వెళ్ళబోయేది లేదా పరలోకం నుండి వచ్చింది ఆత్మ అయితే దానికి కదా ఖర్చు పెట్టాలి. వెళ్ళిపోయేదానికి కదా ఖర్చు పెట్టాలి. ఊడిపోయేదానికి ఖర్చు పెడతారా? ఊడిపోయేది క్షీణించిపోయేది నీ శరీరం. దానికే కదా నేను పెడుతున్నాం మనం. సరే చూడండి, ఖర్చు అంతా పెట్టి దానికే తగలెడుతున్నాం. ఒక్కసారిగా శరీరంతో పాటు నువ్వు పెట్టిన ఖర్చు అంతా కూడా ఒక్కసారిగా అది మట్టి కలిసిపోతుంది. దీన్ని మట్టి పాలైపోయిందని. ఒక్కసారి నీ ఆత్మ కొరకు ఖర్చు పెట్టిందని నీ వెంబడొచ్చింది. దట్ ఈజ్ ఏమన్నా నేను సత్క్రియలన్న ధనం నీ వెంట వచ్చేది. కనుక జీవితాన్ని గురించి నేర్చుకునే ప్రయత్నం చేశాడు మోషే. వ్యర్థంగా ఖర్చు పెట్టేటంటే భార్య భర్తలకు పెట్టేది వ్యర్థమా? అరేనా పెట్టు, అది వన్ ఆఫ్ ద పార్ట్. జీవితం అంతా అది అయిపోకూడదు. చదువు విద్య పెట్టు, అది వన్ ఆఫ్ ద పార్ట్. జీవితం అంతా చదువు కాదు. సరేనా? జీవితం అంతా చదివేనైనా? జీవితం అంతా చదువా? లేదే ఒకరోజు ఆపేస్తున్నావే. బాగా చదివి 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 మెంటల్ది అయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఏమైంది? మెంటల్లాగా మాట్లాడుతుంది. ఏమైందమ్మా? చదువు ఎక్కువైంది. అదే దేవుడు చెప్పింది కూడా, ఎక్కువ చదివితే మెంటలోడు అయిపోతారా పిచ్చోడా అన్నాడు దేవుడు. అదేనా రచన డాక్టర్ అన్నాడు. ఇక నీ బిడ్డను స్కూల్కి పంపొద్దు, పంపితే సస్తుంది మందురాయి. ఆపేస్తుందా? జీవితమే చదువు అయితే ఆపగలవా? అయినా జీవితం అంతా గాలికి పిలుచుకో అని దేవుడు రాసి పంపించాడు. ఏదో ఒక్కరోజు ఆపని చూద్దాం, ఒక నిమిషం ఆపని చూద్దాం. జీవితం అంటే అదే. జీవితం అంతా చదువు కాదు, జీవితం అంతా సంపాదన కాదు, జీవితం అంతా కబడ్డీ కాదు, జీవితం అంతా క్రికెట్ కాదు. సచిన్ క్రికెటే నా ఊపిరి. నీ ఊపిరి క్రికెట్ రా. ఇదే సమాజానికి నేర్పించేది. ఆయనకి ఏమి ఇచ్చారు చెప్పినైనా? నంది అవార్డా, భారతరత్న. చెప్పండి, జీవితాన్ని నేర్పని వాళ్ళందరూ భారతరత్ననైనా. మోషే లాంటి వాళ్ళకి ఇవ్వండిరా భారతరత్న. జీవితాన్ని గురించి నేర్పిస్తున్న మోషేకి నేర్పు. ఆయనకి ఇవ్వండి. దావీదు గారికి ఇవ్వు. దినాల్ని లెక్క చేసుకొని ఖర్చు పెట్టిన మహానుభావులకి ఇవ్వు. దాన్ని చెప్పునైనా. బాలసుబ్రహ్మణ్యం గారు అంటున్నారట, నా ఊపిరి ఉన్నంత వరకు పాటే నా ఊపిరి. పాటని ఊపిరియా? చెప్పునన్నా. జీవితాన్ని ఎందుకు ఖర్చు పెట్టుకోవాలో తెలియని వాళ్ళు వీళ్ళందరూ ఒక్కొక్క పార్టీకి ఇచ్చేసారని జీవితం అంతా. ఒక ఆయన పాటకి, ఒక ఆయన నటనకి. అండి నేను వాళ్ళందరూ తక్కువ చెప్పాలని కదా నా ప్రయత్నం. జీవితం అంటే ఖర్చు పెట్టే విధానం తెలియని వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళు బైబిల్ దగ్గరకు రాలేకపోయారు. నన్ను
ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని చదవలేకపోయారు. కానీ దావీదు ఏం రాశాడు ఒకసారి 39 కీర్తనలు చదవనన్నా, ఎంత బాగుందో చూడండమ్మా. వారు ఖర్చు పెట్టి వారి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి వాళ్ళు. అదే 39వ కీర్తన 4వ వచనం చదవనైనా. యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమై ఉన్నదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణమును నీవు బెత్తుడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారి తొందరపడ్డ గాలికే కదా. వారి ధనము కూర్చుకుందరు కానీ అది ఎవనికి చేజిక్కునో వానికే తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకునిన్నాను. నీ కొరకే నా దినాన్ని ఖర్చు పెడుతున్నాను. సేవ చేసి 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 అపోస్తుల కార్యములు 13:36 అప్పగించేసి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత బాగుందో. ఆయుష్ను ఖర్చు పెట్టి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. నేను అపోస్తుల కార్యములు 13:36 దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి అంత నెమ్మదిగా వెళ్ళిపోయాడు. చూడైనా సేవ చేశా, ఉద్యోగం చేశా, సేవ చేశా, ఇంజనీరింగ్ చేశా, సేవ చేశా, టీచర్గా చేశా. మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పునైనా? జననం మరణం. ఓకేనా? ఎక్కడ రాస్తారు దాన్ని? సమాధి మీద. జననం మరణం. రిటైర్డ్ లెక్చరర్. వేరే జననం మరణం రిటైర్డ్ హెచ్ఎం. జననం మరణం ముఖ్యమంత్రి. జననం మరణం లాయర్. జననం మరణం డాక్టర్. జననం మరణం ఇంజనీర్. జననం మరణం వ్యవసాయదారుకుడు. అంటే ఏందని అర్థమవుతుంది మీకు? జననం 1973, మరణం 2070 సంథింగ్ చేసుకోండి. ఈ డేటు సచిన్ డేటు. అర్థమైనా? జననం మరణం అంటే అదే కదన్నా. జననం డేట్ రాస్తారు, మరణం డేట్ రాస్తారు. మధ్యలో ఇదంట వాళ్ళు సాధించింది ఏదేదే. అదిగో లాయరు, డాక్టర్, ఇంజనీరు. జననం మరణం ఎందుకా? జననం మరణం డాక్టర్కా? జననం మరణం ఇంజనీర్కా? జననం మరణం వ్యవసాయదారుకా? రాయవలసింది అదేది కాదు. జననం మరణం దేవుని కుమారుడు. అబ్బా, ఇదంత బాగుంది నాయన. జననం మరణమే దేనికంటైనా దేవునికి కుమారునిగా ఉంటే కొరకు ఇదిగో దావీదు రాసుకున్నాడు. సేవ చేసి ఆ తరానికి అప్పగించి వెళ్ళిపోయాడట. ఇంత బాగుందండి. ఎందుకండి నీకు ఆయుష్నిచ్చింది. ఆయుష్ని తీసుకున్న వారందరూ ఇలా బేరీజు వేసుకుంటున్నారా చెప్పండి? అది నెక్స్ట్ పని అయినా చేయండి, వద్దనలేదు. చదువుకోండి, విద్య చేయండి, డాక్టర్ అవ్వండి, ఇంజనీర్ అవ్వండి, అవన్నీ ఒక పార్ట్లో ఉండండి. కానీ దేవుని కుమారుడు అవుతూ ఉండండి. ఖర్చులో సరిసరిగా ఉంది కదా. శరీరానికి సగం ఖర్చు పెట్టు, ఆత్మకు సగం ఖర్చు పెట్టు. సగమే పెట్టు చాలు. ఒక దావీదుకులా మొత్తం పెట్టొద్దు, ఓ మోషేకులా మొత్తం పెట్టొద్దు. కానీ సగం పెట్టి చూద్దాం. సగం డాక్టర్ అవు, సగం దేవుని కుమారుడు. ఎంత బాగుంది. సగం ఇంజనీర్ అవు, సగం దేవుని కుమారుడు. ఎంత బాగుంది. ఆయుష్ దేనికో తెలియకుండా ఖర్చు పెట్టేస్తున్నాం. ఇప్పుడు చెప్పినైనా దేవుని కుమారుడు అవడానికే డాక్టరు, దేవుని కుమారుడు అవడానికి ఇంజనీరు, దేవుని కుమారుడు అవడానికి వ్యవసాయదారుకుడు, దేవుని కుమారుడు అవడానికి ఇవి సహాయంగా ఉండాలి. కానీ దీనికి ఇది సహాయంగా ఉండకూడదు. ఇప్పుడు చెప్పినైనా వ్యవసాయం చేయడానికే దేవుని కుమారుడు అవునా? అతకదా చూడైనా? అది దేవుడు నీకు ఇవ్వబడిన ఆయుష్లో దేవుని పని చేసి ముందుగా నిర్ణయించబడిన సత్క్రియని చేసి రా. తీర్పు దినం ముందు ఆయన కూర్చొని అడుగుదకు సిద్ధంగా ఉన్నాడు.
ఏం ఖర్చు పెట్టి వచ్చావు నాన్న అంటే, నీ చేతకు వచ్చుండాలి, నీ వెంట వచ్చుండాలి, మరణంతో ఆగిపోయి ఉండకూడదు. ప్రతి ఒక్కరూ సంపాదించుకునేదల్లా అదిగో శరీరం కొరకే సంపాదించిన వారందరూ ఫోటో దగ్గరే మిగిలిపోతుంది. ఎన్ని ఉత్త ఆత్మ మాత్రమే వెళ్తుంది. లెక్కడిగినప్పుడు ఉత్త ఆత్మతోనే బయటికి వెళ్ళిపోతున్నాడు. మరి సంపాదించిన కారు అదిగో అక్కడే, ఆ కారు కీసు ఎత్తుకొచ్చేసి ఆ ఫోటో దగ్గర పెడతారు. కష్టపడి సంపాదించిన బట్టలు అదిగో ఆ ఫోటో దగ్గర బేర్చేస్తారు. కష్టపడిన ఇల్లు అదిగో ఆ గోడకి ఏడాలు తీసున్నారు. నీ ఆఫీసు ఓ పెద్ద ఫోటో పెట్టిరాడా అంతే, ఇక్కడే మిగిలిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇది కాదండి జీవితం అనేది. అందుకు కాదండి ఆయుష్నిచ్చింది. అబ్రాహాంకి చెప్పాడు 15వ అధ్యాయం ఆదికాండం అందరూ బైబిల్ ఇప్పి చూడండి. ఆయన జీవితాన్ని ముందే లెక్కలు బేరీజు వేసుకొని బ్రతికినటువంటి వాళ్ళు. వీళ్ళు జీవితాన్ని ముందే తెలుసుకొని బ్రతికారట ఆయన అబ్రహాం గారు. ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనం. చచ్చాడా? ఇంకా చావలేదా? ఈ వాక్యం చెప్పే లోపల చచ్చున్నాడా? చావలేదు నాయనా, ఇంకా చావలేదురా. అది చూడండి ఏమన్నాడైనా, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు నువ్వు పాతి పెట్టబడదువు. పని అంతా పూర్తయిన తర్వాత నిన్ను పాతి పెడతారు. చావుకు ముందే చావు తెలిసిందా? ఇది ఎవరికైనా తెలిసినైనా, ఇదిగో తెలిసిన వాళ్ళు బతికారు చూడు. ఆయుష్ కాలాన్ని, జీవితాన్ని ఖర్చు పెట్టిన విధానంలో ముందే తెలిసిపోతున్నా. ఎంత ఆయువు ఉందో నాకు తెలుపు అన్నప్పుడు దేవుడు తెలిపాడు. అదిగో దావీదుకి కానీ, అబ్రాహాం కానీ, మోషకు కానీ. దేవుని కొరకు బ్రతికి చచ్చిపోతున్న వారికి ఆయుష్ ఇంకెంత ఉందో ఇంకెంత లేదో లెక్కలు చెప్తున్నాడట. ముసలోడా ఎంతవరకు ఉంటావయ్యా నువ్వు? అబ్రాహాం చెప్పాడు దేవుడు, నిండు వృద్ధాప్యం అనుభవిస్తావు నువ్వు, పితరుల వద్దకు చల్లగా చేర్చబడతావు. చూశారా? ఆయుష్ అంతా ఉంది కనుక తెలుసుకొని కష్టపడి దేవుని కొరకు బలిపీఠాలు కట్టాడే, గొప్ప పనులు చేయబూనుకున్నాడే. ఈరోజు విశ్వాసులకు తండ్రిగా మిగిలిపోయాడే. అంటే గొప్ప పని చేసిన అబ్రహాము ఇదిగోనండి 25వ అధ్యాయంలో తన చావు ముందే తెలిసి చెప్పిన ప్రకారమే చచ్చిపోతాడు. చూడైనా 15వ వచనంలో చెప్పిందా? 15వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్పిందా? 25వ అధ్యాయం 7-8 వచనంలో చూడైనా, అబ్రాహాము బ్రతికిన సంవత్సరంలో 175 అమ్మయ్య 175 సంవత్సరాలు బతికాడంట ఆయన. 175 సంవత్సరాల ఆయుష్ను తీసుకున్నాడు ఆయన. అబ్రాహాము నిండు వృద్ధాప్యంకి వచ్చినప్పుడు మంచి ముసలితనం పండు అనేనా మంచి ముసలితనమున తాన ప్రాణమును విడిచి మృతి పొంది తన పితరు యొద్దకు చేర్చబడెను. చెప్పినట్టే చచ్చాడు. నీకుందనైనా అటు చెప్పినట్టు చస్తావా? ఎప్పుడు చస్తావు చెప్పు మరి? ఎంత ఉందో తెలుసుకోలేకుండా బతుకుతున్నావే. కానీ ఈ ఆశనంతా దేవునికి దక్కనీయకుండా, సత్క్రియలకు దక్కనీయకుండా అపవాది నిన్ను అడ్డుపడుతూనే ఉంటాడు. ఇది తెలియదు చాలామంది బుర్రలేని వాళ్ళకి. అదేనా పనికి మాలిన దళకలు అలగడం, పనికి మాలిన దళకలు ఖర్చు పెట్టడం ఆయుష్ని. ఏనన్నా అలిగారంటే నెలలు ఏ సంబంధం ఉండదు, ఆయుష్ అంతా ఖర్చు. ఏ పని చేయరు, దేవుని పని చేయరు, దేవుని కొరకు బ్రతకరు. సరేనా? ఇంకొంతమంది చూడండి అట్టా వ్యవహారం, అది వాడు వ్యవహారమే కాదు, ఇద్దరు గుద్దులాడుకుంటున్నారు రోడ్లో. నువ్వు నోరు మూసుకొని పోవచ్చు కదా నైనా. ఆడబోయి వాళ్ళని అటు ఇటు సర్ది, ఆడి దెబ్బ ఈడి దెబ్బ ఇద్దరు ఈడి మీద పడి ఆడ పక్కెళ్తాడు, వీళ్ళిద్దరు పట్టుకుంటారు జుట్టు. సరే ఒకసారి మీరు ఆలోచించండి. ఇద్దరు కొట్టుకులాడుతున్నది అక్కడ జ్ఞానవంతునికి ఏం పని చెప్పినైనా. ఇద్దరు రాళ్ళతో దెబ్బలు తింటుంటే తెలియగల్లా వాడు అక్కడ పోతాడు నైనా. అక్కడ పోయి ఏం చేస్తాడు తెలిసినైనా, ఆ రాజ దెబ్బల ఈడిపు బగిలిపోయి వస్తాడు ఇంటికి. పోతే కేసు ఈడి మీదే. దారిని పోయిన పాపానికా? అవును, నిన్న అపవాది ఏ విధంగానైనా నీ ఆయుష్నంతా దారి మళ్లించాలి. నీకు సంబంధమే ఉండదు.
ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటే నీకెందుకు చెప్పనైనా మధ్యలో నువ్వు దూరి దాన్ని అటు ఇటు నువ్వు చేయబోయి అరేనా మీ ఇద్దరికి గొడవ వచ్చి రే మధ్యవర్తిగా నా మీద ఎగురుతావని నువ్వు ఒక దెబ్బ కొట్టి అది తగలరాని చోట తగిలి వాడు చచ్చా, జైల్లో ఎత్తుకుపోయి నిన్ను పెట్టా. తీర్పులో ఏమని తీరుస్తున్నారైనా కోర్టులో? సాక్ష్యాధారాల మేర యావజ్జీవ కారాగార శిక్ష, జీవితాంతం నువ్వు జైల్లోనే ఉండిపోయేటట్టు చేశాడు అపవాది. చర్చికి పోలేవు, వాక్యం వినలేవు, వ్యక్తిత్వ నిర్మాణానికి సత్క్రియలు చేయలేవు, సువార్త చెప్పలేవు, దేవుని పని ఒక్కటి కూడా చేయనీయకూడదు, నువ్వు సరళనే ఉండాలి. చూసావునైనా? నువ్వు జాగ్రత్త పడాలి. ఇది నాకు అవసరమా చెప్పునైనా. దేవుని కొరకు ఖర్చు పెట్టాలనుకున్న వారు వృధాగా ఇక్కడికి వెళ్ళారంటే ఇదే జరిగేది. నిన్ను ఏ విధంగా దారి మలచడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆయుష్ కాలం ఏ విధంగానైనా దేవునికి ఉపయోగపడకుండా వృధా అయిపోవాలా. అందుకు ఏ దారులు ఉన్నాయో చర్చికి రానియకుండా దారులు అన్నీ వాడిదే. అది ఏ రూపంగానే రానినైనా, అది బంధువుల రూపంలో రాని, అది ఏదైనా కొడుకుల రూపంగా రాని, అన్నదమ్ముల రూపంగా రాని, చెల్లెల రూపంగా రాని, మామ రూపంగా రాని, తల్లిదండ్రుల రూపంగా రాని, ఏదైనా అది నీ చర్చికి రానియకుండా, దేవుని మందిరంలో వచ్చి నీ దినాలను ఖర్చు పెట్టనీయకుండా, దేవుని పనికి ఖర్చు పెట్టనీయకుండా చేస్తూ ఉన్నాడంటే ఇది అపవాది తంత్రమేని దయచేసి గుర్తించండి. జీవితాన్ని గురించి నేర్చుకునేవాళ్ళు సులువుగా దాన్ని ఆడ తోసేసి వచ్చేయాలంతే. పోనీలే. అది జీవితాన్ని ఎరిగిన సత్యం. అవునా? మోషేని పిలిచింది వాళ్ళమ్మ, పెంచినమ్మ, ఇదిగోరా సింహాసనం కూర్చో అన్నది. చూసుంటే ఆయుష్ దినమంతా దానికే ఖర్చు అయ్యి ఉండేది, సంతకం పెట్టేదానికే సరిపోయి ఉండేది. ముఖ్యమంత్రి అయితే వ్యక్తిత్వం వస్తుంది అనుకుంటున్నావా? నీ ఆయుష్ అంతా దానికే కరిగిపోద్దురా. నీ కొరకు వ్యక్తిత్వాన్ని నిర్మించుకోలేవు. అదిగో ఉద్యోగం, వ్యాపారం అనుకుంటున్నారు, నీ ఆయుష్ అంతా పూర్తిగా దానికే ఖర్చు. నేను డైవర్ట్ చేసేసాడు అంతే. ఎంత గొప్ప భాగ్యం దేవుని పని చేసుకుంటూ చచ్చిపోవడం. అదేనండి, ఈ అవకాశం ఎందరికీ ఉందంటారు చెప్పనైనా? అందరికో లేదనైనా. తగులు పడ్డారు, చిక్కబడ్డారు, వెనుకకు మొగ్గి ఎరగబడ్డారు. ఇదిగో నేను అవకాశాలు. దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు ఉద్యోగం అనుకో, దేవుని కొరకు వ్యాపారం అనుకో, దేవుని కొరకు దాన్ని అంతా మూసిరాగలవు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలిసినైనా? చర్చిని మూసేసి ఆ పనులకి వెళ్తారు. చెప్పండి, ఇది ఎంతవరకు సంబంధించిన? వీరందరూ జీవితాన్ని గురించి ఎరిగిన వాళ్ళు అంటారా? ఒక దావీదుకులాగా, ఒక అబ్రహాములాగా, ఒక యోబుకులాగా నిన్ను గురించి రానున్న తరానికి దేవుడు రాయించగలడా గ్రంథంలో? నువ్వు పాఠంగా ఉండగలవా వాళ్ళ జీవితాలకి? ఇట్ట ఖర్చు పెట్టుకుని అందరికిలాగా బతికిన నీవు? అబ్రహాం ఎంత గొప్ప బతికాడు చూడండి, ఆయన యోబు ఎంత గొప్ప బతికాడు చూడండి వాళ్ళందరినీ. దావీదు ఎంత గొప్ప బతికాడు చూడండి. యాకోబు ఎంత గొప్ప బతికాడు చూడండి. తెలుసుకోండి ఆయన జీవితాన్ని గురించి మీరు తెలుసుకోండి. మీకు ఇవ్వబడిన జీవితం దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి, నీ ఆత్మ కొరకు ఖర్చు పెట్టడానికి. చచ్చిపోయే లోపు ఏం చేయాలంటైనా దేవునికి ఏదైతే కావాలో అది నువ్వు తీసుకువెళ్ళాలి ఇక్కడి నుంచి. అది ఏదనంటే, ఒకటి పరిశుద్ధత, రెండోది నిర్దోషత్వమే. ఇదే నేను దేవునికి కావాల్సింది. నీ ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ నీకు కావాల్సింది, ఎక్కడికి కావాల్సింది. కానీ దేవునికి కావాల్సింది కేవలం పరిశుద్ధత, నిర్దోషత్వం. ఇది సంపాదించుకోవడం దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. ఇప్పుడు ఎంత సంపాదించుకున్నావో ఇంకెంత సంపాదించుకోవాలా? నీ లెక్క సరిపోల్చుకో, నువ్వు సిద్ధపడు. దీనికి అనేక ఆటంకాలు రావచ్చు, దాన్ని అంతా తోసివేసే. చాలా నేను నెట్టుకుంటూ వెళ్ళిపోండి అలా ఎన్నో కీర్తులు నీ ఎదురొస్తాయి దేవుని పెట్టకుండా నీకుండా. అది ఏదైతే ఉందో దాని అంతా పక్కకి నెట్టుకుంటూ వెళ్ళి నీ ఆశను దేవుని పని మీదే ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోండి. ఏ పని మీద వెళ్ళి ఆ దేవుని పని మీదే వెళ్ళు అక్కడికి. అయినా ఇంకేదైనా ఫ్రెండ్స్ పోవాలా, ఆ దేవుని పని మీదే వెళ్ళిపో. అయినా ఉద్యోగానికి వెళ్ళాలి, దేవుని పని మీదే వెళ్ళిపో. వ్యాపారానికి వెళ్ళాలి, దేవుని పని మీదే వెళ్ళిపో. అయ్యో ఎంత బాగుందో చూడండి. ప్లాన్ చేసుకోండి అన్న. అలాగో బంధువులు చూడాలన్నా, అదిగో దేవుని పని మీదే వెళ్ళిపో అక్కడికి. పిల్లలతో గడపాలన్నా వెళ్ళిపో, దేవుని పని మీదే వెళ్ళిపో, గడుపు. అంతకంటేనా నైనా? ఇది జీవితాన్ని తెలుసుకున్న వారు ఖర్చు పెడుతున్న విధానాలు. పౌలుని చూడండి, మత్తయిని చూడండి, వాళ్ళకి పిల్లలు లేరా? మత్తయికి పిల్లలు లేరా? పేతురికి పిల్లం బిడ్డలు లేరా? నేను పని చేసి ఈరోజు వారు లిఖితపూర్వకంగా మన ముందున్నారే, వాళ్ళందరూ పని చేయలేదా? పని కొరకు పెళ్ళం, పని కొరకు ఉద్యోగం, పని కొరకు వ్యాపారం, పని కొరకు వ్యవసాయం అనే
కోణములో పని చేసుకొని ఈరోజు పాటలుగా మారారండి. జీవితాన్ని నేర్చుకుంటున్న మీరందరూ కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టడం నేర్చుకోండి. మీ ఆత్మ కొరకు ఖర్చు పెట్టి నేర్చుకోండి. చనిపోయేలోపు దేవుడు కోరుతున్నటువంటి పరిశుద్ధత, నిర్దోషత్వం అంటే క్రీస్తు యొక్క స్వరూపాన్ని కలిగి అప్పుడు నిలబడిన తీర్పు దగ్గర అప్పుడు అన్నాడంట ఆయన, ఏమన్నా భలే మంచి దాసుడా, ఆయన నమ్మకమైన మంచి దాసుడా, నీ కొరకు నిత్యరాజ్యం స్థిరపరచబడింది, ఆహ్వానం పలుకుతుంది, పోనైనా. ఎందుకు తెలుసా? భూమి మీద ఉన్నప్పుడు ఆయుష్ దినమంతా నాకే ఖర్చు పెట్టావు, ఖర్చు పెట్టి సంపాదించుకొచ్చావు వ్యక్తిత్వాన్ని. రా, అదిగో కిందన్న వారిని, ఎడం పక్కన్న వారిని చెప్పాడు, శపింపబడిన వారులారా, నీకు అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్య నరకగ్నికి వెళ్ళిపో. ఎందుకంటే ఇచ్చిన ఆయుష్తో చెడు పనులే చేసుకుని వచ్చావు. పరిశుద్ధత, నిర్దోషత్వం ఏది? వెళ్ళిపో. ఇదండి రేపు తీరబోయేది. నీ జీవితాంతం తర్వాత నీ కనబడిపోయేది కంటికి ఈ 2 క్రియలే. ఇప్పుడు ఏ క్రియలు ఎక్కువ చేసుకుంటున్నావు ఒకసారి నీ చేతుల్లో పెడుతున్నావు. ఆలోచించండి. ఎంతవరకు చెడే చేసామని అనుకుంటూ ఉంటే స్టాప్ చేయండి. బాప్తీసం తీసుకొని మరలా రీజనరేషన్, ఒక గొప్ప భాగ్యాన్ని ఇవ్వబడుతుంది. 0% వ్యక్తిత్వం కలిగిన మనసాక్షి, నీ ఆత్మ ఏ కల్మిషం లేకుండా మళ్ళా నీకు ఇవ్వబడుతుంది. కడిగి క్రీస్తు యొక్క రక్తం చేత ఇక నుంచి ప్రారంభించు, ఇక ఖర్చు పెట్టు. ఇప్పటి నుంచి లిఖించబడుతుంది. ఇదంతా కొట్టేస్తాడు దేవుడు. ఒక గొప్ప ఆదాయం అంటే ఇదే. ఇప్పుడు ఎట్టట్టో బతికారు, దీనంతా తీసేసుకో, ఇక్కడి నుంచి ప్రారంభించు. అపోస్తుల బోధ ఎందును, సహవాసం వద్దను, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటందును, ఇక ఎడే తెగ మాకు ఖర్చు పెట్టు, నీ ఆశని ఖర్చు పెట్టు. ఈ ఎడ తెగక ఖర్చు పెట్టిన తర్వాత నమ్మకమైన మంచి దాసుడా, నీ కొరకు నిత్యరాజ్యం రెడీగా ఉందయ్యా అని. దీన్ని ఎవరు వెంక చూడబాకండి అయినా, నిన్ను కావాలనే ప్రేరేపిస్తాయి ఇవన్నీ. వద్దు, అది దేవుడు చూసుకుంటాడు, అంతే కదా. నేను ఏ సమస్య వచ్చిందా అది దేవుడే చూస్తాడు. నీ భారమును యెహోవా మీద మోపుము, నీ చింత యావత్తు ప్రభు మీద వేయమంటున్నప్పుడు అట్టోసేయండి నన్న. దేవుని కొరకు బ్రతకండి, మీ ఆశను దాని కొరకు ఖర్చు పెట్టండి. అలా నిర్ణయం తీసుకుని నీళ్ళలో దిగమని కోరుతూ ఈ జీవితాన్ని మీ చేతులకి పెడుతున్నాం. ఇది ఒక క్రైస్తవుడు జీవితాన్ని గురించి నేర్చుకొని పంచుకునే విధానం. ఓకే. బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు ప్రిన్సిపాల్ పి మోజస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో, వీడియో సీడీలు, డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం, రామలింగాపురం, నెల్లూరు. పిన్ కోడ్ 524003. సెల్ నంబర్స్ 9440910008. మరొక నెంబరు 7095910008.